హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ చూస్తూ ఉంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఫ్రెండ్స్, మేమైతే మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎటువంటి నోటిఫికేషన్ కూడా మిస్ కారు. అలాగే మీకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే అయితే తెలుస్తుంది. ఈ రోజు అయితే ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చిత్తూరు డిస్టిక్లో అయితే కొన్ని పొజిషన్స్ అయితే పడ్డాయి. ఇప్పుడు ఈ పొజిషన్స్ అన్నిటికీ ఎవరెవరు అప్లై చేయాలి, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి ద డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు అని అయితే చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక్కడ పొజిషన్స్ అయితే వచ్చేసి స్టాఫ్ నర్స్ పొజిషన్ 67 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పొజిషన్స్కి అప్లై చేసుకునే వాళ్ళైతే కంపల్సరీగా డిప్లొమా ఇన్ జిఎన్ఎం కానీ, బ్యాచిలర్ డిగ్రీ నర్సింగ్, ఎనీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి అయితే సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. 22,500 అయితే పే చేస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ పొజిషన్ 20 వేకెన్సీస్ అయితే ఉండాలి. 1 year ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత చేసి ఉండాలి, లేదా 2 years ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఆఫ్టర్ ఎస్ఎస్సి తర్వాత చేసినా పర్వాలేదు, లేదా బీఎస్సీ విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ అన్న పర్వాలేదు, లేదా బీఎస్సీ డిగ్రీ విత్ బీజెడ్సీ లైఫ్ సైన్స్ ఇన్ ద ఫస్ట్ క్లాస్ విత్ పీజీ డిప్లొమా ఇన్ ఎంఎల్టీ ఇష్యూడ్ బై నిమ్స్ ఎస్విఐఎంఎస్ ఇలా అయినా పర్వాలేదు, లేదా పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ కోర్స్ ఆఫ్ ద యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై యూజీసీ డిప్లొమా ఇన్ ట్రాన్స్ఫ్యూజన్ మెడికల్ టెక్నాలజీ కోర్స్ సర్టిఫైడ్ బై నిమ్స్ హైదరాబాద్, ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ విత్ 1 year క్లినికల్ ట్రైనింగ్ అప్రెంటైజ్ ఇలా చేసిన ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ ల్యాబ్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ పొజిషన్స్కి అయితే అర్హులే ఫ్రెండ్స్. 19,000 అయితే పే చేస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పొజిషన్ 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ విత్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ డీసీఏ కానీ, పీజీడీసీఏ కానీ అయితే చేసి ఉండాలి. 15,000 అయితే పే చేస్తున్నారు. లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పొజిషన్స్ అవుట్ సోర్సింగ్ అయితే ఉన్నాయి. 21 పొజిషన్స్ అయితే ఉన్నాయి. 10th క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 12,000 అయితే పే చేస్తారు. ఇక్కడ చాలా క్లియర్గా అయితే చెప్పారు ఫ్రెండ్స్. షెడ్యూల్ అయితే వచ్చేసి దీనికి లాస్ట్ డేట్ 30/9/2021. అలాగే మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసి 5/10/2021 అయితే పెడతారు వెబ్సైట్లో. మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే వచ్చేసి 11/10/2021, అంటే వితిన్ 15-20 డేస్లో అయితే మీకైతే అపాయింట్మెంట్ ఆర్డర్ మీ చేతిలో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ పొజిషన్స్కి అయితే వచ్చేసి 42 years అయితే దాటైతే ఉండకూడదు ఫ్రెండ్స్. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ కేటగిరీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. వాళ్ళైతే 52 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ క్రైటీరియా అండ్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఎలా డివైడ్ చేశారు ఇచ్చారు చాలా క్లియర్గా. ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ పొజిషన్స్కి అప్లై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ 300 రూపీస్ అయితే పే చేయాలి. ఎలా పే చేయాలి అంటే డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు పేరు మీద అయితే డీడీ తీసి వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్తో అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఇలా కిందకైతే వచ్చేయండి ఫ్రెండ్స్. కింద అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారో ఆ పొజిషన్ నేమ్ అయితే ఇక్కడ రాయండి. రాసిన తర్వాత కింద అయితే మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక ఫోటోని అయితే స్టిక్ చేయండి. ఇలా కిందకైతే వస్తే మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్కడ చదివారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉంది, అలాగా డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కిందకైతే వచ్చేయండి. డిక్లరేషన్ అయితే ఉంది. ఇక్కడ డిక్లరేషన్లో అయితే సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అయితే కంపల్సరీగా పెట్టండి. ఆ తర్వాత చెక్ లిస్ట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చెక్ లిస్ట్లో అయితే మీరు స్టేటస్ అయితే మెన్షన్ చేయండి. ఒకవేళ మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్ పెడితే ఎస్ అని కొట్టండి. మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్ పెట్టట్లేదు అంటే నో దగ్గర అయితే టిక్ మార్క్ చేయండి. అలా చెక్ లిస్ట్ అన్నీ అయితే మెన్షన్ చేయండి ఏమేమి పెడుతున్నారో. ఇక్కడ కూడా చెక్ లిస్ట్ కింద కూడా సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అక్కడ కూడా అయితే సిగ్నేచర్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా అయితే ఉంది. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ కర్నూలు. ఈ పొజిషన్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ పొజిషన్స్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ 4 పొజిషన్స్ అయితే ఉన్నాయి. స్టాఫ్ నర్స్ పొజిషన్ 76, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ 30 అయితే ఉన్నాయి. లాస్ట్ గ్రేడ్ సర్వీస్ స్టాఫ్ అయితే 31 పొజిషన్స్ అయితే ఉన్నాయి.
ఈ పై 2 పొజిషన్స్ అయితే కాంట్రాక్ట్ బేసిస్, 3, 4 అయితే వచ్చేసి అవుట్‌సోర్సింగ్ అని చాలా క్లియర్‌గా అయితే ఇచ్చారు. స్టాఫ్ నర్స్‌కి అయితే వచ్చేసి జీఎన్ఎం కానీ, బీఎస్సీ నర్సింగ్ కానీ చేసుండాలి. ఏపీ మెడికల్ కాలేజ్ నుంచి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. 34,318 రూపీస్ అయితే పే చేస్తారు. ఫస్ట్ ఇయర్ అయితే 90% శాలరీ పే చేస్తారు. సెకండ్ ఇయర్ అయితే 95% శాలరీ పే చేస్తారు. థర్డ్ ఇయర్ అయితే 100% శాలరీ పే చేస్తామని చాలా క్లియర్‌గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ పొజిషన్కి అయితే వచ్చేసి 1 ఇయర్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఇంటర్మీడియట్ కానీ, లేదా 2 ఇయర్స్ వొకేషనల్ డిఎంఎల్టీ కోర్స్ కానీ, లేదా బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసినా పర్వాలేదు. అలాగే బీఎస్సీ డిగ్రీ విత్ బీజెర్సీ చేసి పీజీ డిప్లొమా ఇన్ ఎంఎల్టీ చేసినా పర్వాలేదు. అలాగే పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ చేసినా పర్వాలేదు. ఏపీ పారామెడికల్ బోర్డు నుంచి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీళ్ళకైతే 28,000 అయితే శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్స్లో కంప్లీట్ చేసినా పర్వాలేదు. 1 ఇయర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అయితే ఉండాలి. 15,000 అయితే పే చేస్తున్నారు. లాస్ట్ గ్రేడ్ సర్వీస్ స్టాఫ్ అయితే వచ్చేసి 10th క్లాస్ 12,000 అయితే పే చేస్తున్నారు. ఏజ్ అయితే వచ్చేసి 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఫీ అయితే వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్ అయితే 400 రూపీస్ అయితే పే చేయాలి. అదర్ దాన్ ఓసీ క్యాండిడేట్స్ అయితే వచ్చేసి అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ వాళ్ళైతే 200 పే చేయాలి. ఎవరి మీద పే చేయాలి అంటే డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కర్నూలు మీద అయితే డిమాండ్ డ్రాఫ్ట్ తీయండి. అలాగే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. 100 మార్క్స్కి అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ హౌ టు అప్లై అయితే చెప్పారు. నేను లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 39/20/21 అయితే ఉంటుంది. ఈ లోపల అయితే వీళ్ళు ఇచ్చిన అడ్రస్కి అయితే ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు తీసిన డీడీ అండ్ అలాంగ్ విత్ మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడైతే ఇంపార్టెంట్ డేట్స్ అయితే చెప్పారు ఫ్రెండ్స్. మీకు పోస్టింగ్ అయితే వచ్చేసి 11/10/2021 రోజునైతే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇచ్చేస్తారు. ఇలా కిందకైతే వస్తే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే వచ్చేసి ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కర్నూలుకి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మోస్ట్లీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఒక ఫోటోగ్రాఫ్ని అయితే అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఇవే అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అయితే పెట్టండి కంపల్సరీగా. అలాగే డిక్లరేషన్ దగ్గర కూడా సిగ్నేచర్ అయితే మెన్షన్ చేయండి. నేమ్ని సిగ్నేచర్ అయితే రాయమని చెప్పారు. ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా అయితే ఉంది. ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి హిందూపూర్ అనంతపురం డిస్టిక్ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్ పొజిషన్స్. ఈ పొజిషన్స్ అయితే వచ్చేసి సైకియాట్రిస్టిక్ ఎంబీబీఎస్ డాక్టర్, కౌన్సిలర్ పొజిషన్, వార్డ్ బై పొజిషన్. మోస్ట్లీ అయితే వార్డ్ బై పొజిషన్స్ అయితే చాలామందికి అయితే ఉపయోగపడతాయి. ఎందుకంటే క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి 8th క్లాస్ అని అయితే ఇచ్చారు చాలా క్లియర్గా. 11,000 అయితే పే చేస్తారు. అలాగే కౌన్సిలర్స్ ఎవరైనా అప్లై చేసుకుందాము అనుకుంటే వాళ్ళైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి కంపల్సరీగా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మీకు కౌన్సిలర్గా. 12,500 అయితే పే చేస్తారు. ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరైతే అప్లికేషన్ అయితే ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 27/9/2021 ఇచ్చారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే సర్టిఫికేట్స్ ఏమేమి అటాచ్ చేయాలో కూడా చాలా క్లియర్గా అయితే చెప్పారు. అలాగే ఏజ్ అయితే వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి 42 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 47, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీహెచ్ కేటగిరీ వాళ్ళకైతే 50 ఇయర్స్ అయితే ఉండాలి. ఇలా కిందకైతే వస్తే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి వీళ్ళకైతే పంపించాల్సి అయితే ఉంటుంది. ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.